వైసీపీ ప్రభుత్వం మరో శ్రీలంకలా మార్చేస్తుందని గతంలో చంద్రబాబు పదే పదే విమర్శించేవారు. ఆ మాటలు అక్షరాల నిజమయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ చెప్పింది. 18 పెద్ద రాష్ట్రాల్లో ఏపీ 17వ స్థానంలో ఉంది. ఇదే విషయంలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఏపీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం చంద్రబాబు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఏపీ 17వ స్థానంలో ఉంది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అరాచక విధ్వంసకర ఆర్థిక విధానాలేనని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తుందని, గతంలో తాము చేసిన ఆరోపణలు అక్షరాల నిజమయ్యాయని అన్నారు సీఎం. 5 ఏళ్లలో ఎడాపెడా లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం మూలధన వ్యయంపై అతి తక్కువ ఖర్చు పెట్టారని విమర్శించారు. దీని వలన రాష్ట్రం ఆర్థిక అస్థిరతకు లోనైందని చంద్రబాబు విమర్శ. 2022-23లో 2,25,000 కోట్లు ఖర్చు పెడితే అందులో మూలధన వ్యయం 7,244 కోట్లు మాత్రమేనని మండిపడ్డారు చంద్రబాబు. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కుదిరిన పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. టీడీపీ హయాంలో 13.21% ఉన్న జీఎస్డీపీ వృద్ధి రేటు జగన్ ప్రభుత్వ నిర్వాకంతో 9.61% పడిపోయిందని సీఎం లెక్క. దీంతో రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని ఆయన విమర్శ. 2020-21లో కరోనా సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటు -1.20%, తెలంగాణ వృద్ధి రేటు -0.74% ఉంటే ఏపీ మాత్రం 5.70% వృద్ధి రేటు సాధించిందని, జగన్ ప్రభుత్వం నీతి ఆయోగ్కి తప్పుడు సమాచారం ఇచ్చిందని మండిపడ్డారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అన్నారు చంద్రబాబు. 7 నెలల్లోనే 6,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. వాటి ద్వారా 4,10,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా. గూగుల్, గ్రీన్ ఎనర్జీ సహా ఇతర సంస్థలు పెట్టబోయే వాటిని కలుపుకుంటే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు సీఎం. మొత్తంగా 6 నుంచి 7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సచివాలయంలో సీఎం సోమవారం సమీక్షించారు. పథకాల అమలుపై లబ్ధిదారుల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని, పనితీరుకు ప్రామాణికంగా భావిస్తామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. ప్రజల సంతృప్తి స్థాయికే తొలి ప్రాధాన్యమని, వారి అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి పనిచేయాలన్నారు. ప్రభుత్వ శాఖల పనితీరుపై 10 అంశాల్లో సర్వే నిర్వహించామని చెప్పారు. IVRS తో పాటు వివిధ మార్గాల్లో సర్వే జరిగిందని అన్నారు. సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
చంద్రబాబు ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఉచిత ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరిట అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున బీపీఎల్ పరిధిలో ఉన్న వారికి ఇవ్వనున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని ఈ ఉత్తర్వుల్లో ఉంది. కన్వేయన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తామని ప్రభుత్వ వివరణ జారీ చేసినప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత వాటిపై యాజమాన్య హక్కులను ప్రభుత్వం కల్పిస్తుంది. మంగళవారం సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతికి రాబోయే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ 5 ఏళ్లలో శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు. గోదావరి, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు అందేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,150 కోట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి టీడీపీ నుంచి అదే తరహా సహకారం ఉండాలని చెప్పారు. దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికి పూర్తిగా అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని నామినేటెడ్ పదవులపై మంగళవారం సీఎం చంద్రబాబు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల్ని జూన్లోగా భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని అన్నారు. ఆ పదవులు ఆశిస్తున్న వారు పార్టీ విభాగాలైన క్లస్టర్, యూనిట్, బూత్ సెక్షన్లలో సభ్యులై ఉండాలని స్పష్టం చేశారు. ఏ స్థాయి నాయకులైనా క్యూబ్స్ లో ఉంటేనే పదవులు దక్కుతాయని తేల్చి చెప్పారాయన. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారనే ప్రోత్సహించాలని సూచించారు. సింహాచలం ఆలయ భూముల పరిధిలోని పంచగ్రామాల భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆక్రమణకు గురైన ఆలయ భూములకు ప్రత్యామ్నాయంగా 5,300 కోట్ల విలువైన భూములను ఇతర చోట్ల దేవస్థానానికి కేటాయించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న పలు రకాల భూ సమస్యల పరిష్కార చర్యలపై సీఎం, రెవెన్యూ శాఖ అధికారులు విశాఖ ప్రజా ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. పంచగ్రామాల్లోని 12,149 ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా 610 ఎకరాల ప్రభుత్వ భూమిని సింహాచలం దేవస్థానానికి ఇచ్చేందుకు సీఎం ఆమోదం తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.